హాయ్ ఫ్రెండ్స్, అందరికీ గుడ్ మార్నింగ్. ఇది మా ఊరు. ఇవాళ మ్యాటర్ ఏంటంటే, మా లక్కీ చాలా ఇష్టంతో ఎంతో ప్రేమతోటి పెంచుకున్నాం మా లక్కీని. మాతోటి మాట్లాడుతుంది, మాతోటి ఆటలు ఆడుతుంది అనుకుంటే మాతోటి కొట్లాడుతున్నది, మాతోటి మాటలు లేవు. చాలా కంట్రీ తయారయ్యింది ఇది. అసలు చెప్పిన మాటలు అయినావు, అది చెప్పిందే అయినాలేదు. అన్నీ తెలుసు, కాకపోతే అని నాటకాలు చేస్తూ ఉంటుంది, దొంగేషాలు వేస్తూ ఉంటుంది. అలాగే ఇక్కడ మా లక్కీ సింగిల్గా ఉంటుంది కాబట్టి ఫ్రెండ్స్ని చూద్దాం అనుకుంటున్నాను. ఇక్కడ చాలా చుట్టుపక్కల చిలుకలు అలాంటివి చాలా ఉంటాయి. ఫ్రెండ్షిప్ చేయిద్దామని ఈరోజు పైకి తీసుకొచ్చాను. సపోజ్ చెప్పాలంటే మన లక్కీకి స్వయంవరం లాంటిది అనుకో. లక్కీ అంటే మా లేడీస్, యాక్చువల్గా బాయ్ అండ్ గర్ల్ రెండు తీసుకొచ్చామన్నమాట. దాంట్లో బాయ్ మిస్ అయిపోయింది. ఇప్పుడు ఒక గర్ల్ మాత్రమే ఉంది. బాగానే ఉంటుంది, కాకపోతే స్వార్థంగా ఉంటుంది. దానికి అవసరం ఉన్నప్పుడే మాట్లాడుతుంది, లేదా పొట్టాడుతుంది. దా దా బయటకు దా, దా బయటకు దా, దా లక్కీ దా, దా దా. ఎటు పోదు, బయటికి వెళ్ళమన్నా వెళ్ళదు. కాకపోతే వేరే పేరెంట్స్ తోటి ఫ్రెండ్షిప్ చేయించాలంటే బయట తప్పదు. చూద్దాం ఈరోజు వేరే క్యారెట్స్ తోటి ఫ్రెండ్షిప్ చేస్తుందా చెయ్యదా. దా దా లక్కీ దా. ప్లీజ్ నా ఛానల్ చూసిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి. ఈ ఛానల్ పెట్టి 6 నెలలు అయినా కానీ ఒక్క సబ్స్క్రైబర్స్ 11 మంది మాత్రమే, అది మా ఫ్రెండ్స్ మాత్రమే ఉన్నారు. సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి, లైక్ చేయండి. దా లక్కీ దా, దా దా. అన్నీ ఏంటంటే బయటకు పోతాయి, కానీ ఇది భయపడుతుంది. దీనికి ఫ్రెండ్స్ వస్తారో ఫ్రెండ్షిప్ చేస్తారో చేయరని మనం చూద్దాం. తోటి మనం దూరం వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్ చెప్పేది ఏంటంటే, ఫ్రెండ్స్ చాలా కష్టపడి యూట్యూబ్లో సక్సెస్ అవ్వాలని చెప్పేసి చాలా వీడియోలు తీస్తూ ఉన్నాను, కానీ సక్సెస్ అవ్వలేకపోతున్నాను. ప్లీజ్ సపోర్ట్ చేయండి. ఇంతకుముందు వీడియోలో నాకు సబ్స్క్రైబర్స్ పెరగాలని చెప్పేసి ఆదిలాబాద్ దాకా వెళ్ళి 10,000 దాకా ఖర్చు పెట్టుకున్నాను. అలా చీమలు, ఈగలు, దోమలు కుట్టి మళ్ళీ నెల రోజులకు 1 మంత్కు మళ్ళీ ఈ వీడియోలోకి వచ్చాను. ఫ్రెండ్స్ ఇవాళ ఏంటంటే మా లక్కీకి ఫ్రెండ్షిప్ చేయడానికి నాకు ఇవాళ ఈ వీడియో చేస్తున్నాను. మా లక్కీకి ఫ్రెండ్స్ అవుతారా అవ్వరా అన్నది చూద్దాం. ఇక్కడ చాలా ఉంటాయి, చిలుకలు అనేవి చాలా ఉంటాయి ఇక్కడ. ఇవాళ రేపు ఎట్లయిందంటే ఫ్రెండ్స్, ఉన్నోళ్ళ దగ్గరికి డబ్బు వెళ్తుంది. అలాగే సబ్స్క్రైబర్స్ ఉన్న వాళ్ళకి 30K 40K 50K వెళ్తుంది. నేను ఎవరు పట్టించుకోరు. అలాగే నా పరిస్థితి అయిపోయింది. 11 సబ్స్క్రైబర్స్ ఉన్నారు, అయినా నేను ట్రై చేస్తూ ఉన్నాను. ట్రై చేయడం మన బాధ్యత కాబట్టి. మా లక్కీ దగ్గరికి వస్తే ఇక్కడ ఫ్రెండ్స్ కాకపోతే మళ్ళీ ఇంకో తప్పకుండా తెచ్చుకోవాల్సి వస్తుంది. మా లక్కీ బాయ్ కలిసి రావాలన్నట్లు లక్కీ అని పెట్టుకున్నాము. కాకపోతే నేచర్లో ఉండాలి కదా అది, అందుకే మేము ఎప్పుడు దాన్ని కట్టి జాలీలో పెట్టాము.
ఒక పండుకునేటప్పుడు మాత్రమే జాలిలో పెడతాం. పిల్లి భయానికి ఎనీ టైం ఫ్రీగా వెళ్ళేస్తాం. చూస్తున్నారు కదా మీరు, ఎనీ టైం ఫ్రీగా నేచర్లోనే ఉండనిస్తాం దాన్ని. కానీ నేచర్ అంటే దానికి ఇష్టం ఉండదు, అది మాతో ఉండడానికి ట్రై చేస్తూ ఉంటుంది. నువ్వు దించుతున్నా కానీ అది దిగదు, మీ పైన ఉండడానికి కొట్లాడుతూ ఉంటుంది. అంటే మనుషులతో అలవాటు అయింది. అలాగే గద్దలు అలా ఏమైనా ఉన్నాయేమో వీటిని కూడా కవర్ చేస్తూ ఉండాలి. గద్దలు అలాంటివి ఉంటే తీసుకొని వెళ్ళిపోతుంది. లక్కీగా అంత అలాంటి ఉండడం అలవాట్లేదు, ఇంట్లో ఫ్రీగా ఉంది కాబట్టి. ఇంకొన్ని విషయాలు ఎట్లా అంటే ఫ్రెండ్స్, నేను లేబర్ వర్క్ చేసేవాడిని ఇంతకుముందు. కస్టమర్స్ ఎలా ఉంటారంటే, వాళ్ళు బండని ఒక ఫీట్ బండ కొనడానికి 550, 650, 1000 రూపాయలుగా పెట్టేవాళ్ళు. అదే ఒక ఫీట్ మీద లేబర్కి 2 రూపాయలు 3 రూపాయలు ఏమంటే అంతగానం ఎందుకని అనేవాళ్ళు. ఇప్పుడు నా పరిస్థితి అలాగే ఉంది. సబ్స్క్రైబర్స్ ఉన్న వాళ్ళకి చాలా సబ్స్క్రైబర్స్ ఉన్నారు, నాకు మాత్రం 6 నెలల నుంచి 11 సబ్స్క్రైబర్స్ కంటే ఎక్కువ లేదు. దాంట్లో మా ఫ్రెండ్సే ఉంటారు. దయచేసి ఫ్రెండ్స్ సపోర్ట్ చేయండి. నేను మంచి మంచి వీడియోస్ చేస్తూ ఉంటాను. యాక్చువల్గా అయితే నాది పెద్ద ఛానల్ పెడదాం అనుకున్నాను, షార్ట్ ఫిలిమ్స్ ఇద్దాం అనుకున్నాను. కానీ కరోనా అందరినీ కాటు వేసినట్లే నన్ను కూడా కాటు వేసింది, ఈ ఊళ్ళో వచ్చి పడేసింది. కెమెరాలో క్లారిటీగా వచ్చే కెమెరాలు నా దగ్గర లేవు, క్లారిటీగా వాయిస్ వచ్చే మైకులు నా దగ్గర లేవు. ఉన్న ఫోన్ తోటి మాత్రమే నేను ట్రై చేస్తున్నా ఫ్రెండ్స్. క్లారిటీగా వీడియోలు ఉండాలి, క్లారిటీగా కెమెరాలో ఉండాలి అనుకుంటే మాత్రం దానికి నేను ఏం చేయలేను ఫ్రెండ్స్. లక్కీ దా పోదాం, దా. ప్యారెట్స్ని పెంచాలంటే చిన్నప్పటి నుంచి పెంచాలంటే ఫస్ట్ చాలా దగ్గర ఉంచుకొని పెంచాలి, లేకపోతే మన మాట వినవు. దీన్ని కూడా 2 వీక్స్ ఉన్నప్పటి నుంచి నేను పెంచాను, కానీ ఇది వింటలేదు. దీని మాటనే మనం వినాలంటది. చాలా జాగ్రత్తగా పెంచాలి. దీనికి కోపం వచ్చినా కరుస్తూ ఉంటుంది. అంత చిన్నప్పటి నుంచి పెంచినా కానీ, చిన్న పిల్లల కంటే ఎక్కువ చూసుకున్నా కానీ కరుస్తూ ఉంటుంది. దీనికి కోపం వస్తాయి. దీని ఫ్రెండ్స్ మాత్రం ఇవాళ వచ్చేలా లేరు. ట్రై చేస్తున్నాం, చూద్దాం, ఇంకో 10 నిమిషాలు చూద్దాం. ఒకటి ఉంది ఫ్రెండ్స్, దగ్గర రాలేకపోతే చాలా దూరం. నేనే దూరంలో వచ్చాను. మా లభికి పెళ్ళి పెట్టడానికి నాకు అంటారు. ఇప్పటికే 1 అవర్ అయింది, కానీ ఇంకా దీనికి ఫ్రెండ్స్ రావట్లేదు. అంటే భయపడుతున్నాయి చుట్టుపక్కల వచ్చుకుంటా. నేను కిందికి వెళ్ళిపోవచ్చు, కానీ మళ్ళీ గద్దలు కానీ పిల్లలు వచ్చిన హ్యాండిల్ చేయలేదు. దానికి ఫ్రెండ్ దొరకాలి.
సింపుల్ చెప్పేది ఏంటంటే ఈ యూట్యూబ్ గురించి తెలిసిన వాళ్ళు, నేను కొత్తగా ఛానల్ పెట్టాను కాబట్టి నేను దేని మీద చేస్తే బాగుంటుంది, ఏ ఐడియాస్ మీద చేస్తే బాగుంటుంది, నాకు ఐడియా ఏంటని కామెంట్ పెట్టాలి. ఎలా చేస్తే బాగుంటుంది, ఎలా చేస్తే సక్సెస్